ప్రతి మనిషి తన జీవితంలో ఒక గంట యోగా సాధనకు కేటాయించాలని యోగా గురువు చేరాలు సూచించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గోదావరికని పీజీ కాలేజీ గ్రౌండ్లో ప్రతిరోజు యోగా చేస్తున్న వారు మాట్లాడుతూ వివేకానంద యోగా సెంటర్ ద్వారా పీజీ కాలేజ్ గ్రౌండ్లో గత 12 సంవత్సరాల నుండి విజయవంతంగా ప్రతిరోజు యోగా నడుస్తుందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ 84 దేశాల ప్రతినిధులతో భారతదేశంలో యోగాను నిర్వహించి 2015లో యోగాను అంతర్జాతీయంగా గుర్తిస్తూ జూన్ 21ని ప్రపంచ యోగా దినోత్సవంగా చేసుకోవడం జరుగుతుందని తెలిపారు. యోగా సాధనతో శారీరకంగా మానసికంగా దృఢత్వం పొందుతారన్నారు. తాము పీజీ కాలేజ్ గ్రౌండ్లో ప్రతిరోజు ఉదయం 5 గంటల నుండి 6:30 వరకు యోగా సాధన చేయడం జరుగుతుందని వెల్లడించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం శుభాకాంక్షలు. మన ప్రధాని నరేంద్ర మోడీ గారు 2015 సంవత్సరంన అంతర్జాతీయంగా 84 దేశాలు పాల్గొన్న కార్యక్రమాన్ని సుమారు 36,000 మందితో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ మన భారతదేశంలో నిర్వహించడం జరిగింది. దానికి గాను మన నరేంద్ర మోడీ గారు ప్రపంచ యోగా దినోత్సవాన్ని 2015 సంవత్సరం నుండి ఈ రోజు వరకు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 21వ తారీఖు నాడు మన భారతదేశంలో అందరం జరుపుకోవడం జరుగుతుంది. యోగా వల్ల శారీరకంగా మానసికంగా దృఢత్వాన్ని మన డైలీ జీవితంలో అందరం సుఖంగా సంతోషంగా గడపడకు ఎంతో తోడ్పడుతుంది. అందువల్ల మనము ప్రతి మనిషి తన జీవితంలో ఒక గంట మన శరీరానికి మన కేటాయించాలని అందరం కోరుకోవడం జరుగుతుంది. ఈ పీజీ కాలేజీ సెంటర్లో మేము 2012 నుండి ఈరోజు వరకు ప్రతిరోజు డైలీ 5 గంటల నుండి 6:30 వరకు ప్రతిరోజు మేము యోగా చేయడం జరుగుతుంది. 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 ఈ యోగా సాధన కార్యక్రమంలో యోగా గురువు చేరాలు నరసింహారెడ్డి, విజయ్ కుమార్ భాస్కర్, శ్రీధర్ రెడ్డి, సంపత్ కుమార్, రాజు తదితరులు పాల్గొన్నారు.